సభాధ్యక్షులు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈనాటి ముఖ్యమైనటువంటి విరాట్ రూపాలు కవి సౌజన్య వ్యాసాల వ్యాసుడు మహోపాధ్యాయ డాక్టర్ లింగంపల్లి రామచంద్ర దంపతులకు నా హృదయార్పిత నమస్కారాలు సమర్పిస్తూ, సంపత్సు మహతాంచితం చిత్తం భవేదుత్పలం కోమలం ఆపత్సు మహాశైలశిల సంఘాత కర్కశం. సంపద పెరిగిన కొలది చిత్తం మనస్సు కోమలంగా శుద్ధి మెత్తగా తయారవుతుంది. మరి మన రామచంద్ర గారు చదివినటువంటి వారి పాండిత్యమే వారి సంపద, వారి శిష్యగణమే వారి అమూల్యమైనటువంటి అపారమైనటువంటి సంపద. ఆ సంపదతో వారు కోమలమైనటువంటి మనస్సుతో చాలా అద్భుతమైనటువంటి సమాజాన్ని వారు సృష్టించారు. వారి హృదయం ఎంత కోమలమైందో అంతటి కోమలమైనటువంటి హృదయాలతో ఈరోజు వారి శిష్య గణమంతా వచ్చి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే నిజంగా ముందుగా రామచంద్ర గారి శిష్య బృందం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ ఉన్నా. ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ఈ రోజుల్లో బాగా మనకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అంటే అది ఒక సంవత్సరం చదివినటువంటి విద్యార్థులంతా కలిసి ఆ సంవత్సరం పాఠాలు గురువుని వాళ్ళు సన్మానించుకుంటారు. కానీ ఇది 50 వసంతాలుగా 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని, ఈ విద్యా వ్యవస్థకు విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మహా ఉపాధ్యాయుడు శ్రీ రామచంద్ర గారు, కవి సౌజన్యుడు. వారు వ్యక్తిగా ఎంత గొప్పవారో అంతే గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. 8 కవితా సంపుటలను వారు వెలువరించారు. ఒక 8 మాత్రమే. వారి హృదయంలో నిండి ఉన్నటువంటి మానవతా పరిమళాన్ని ఒక కొంత ఒలికిస్తే 8 సంపుటాలుగా వెలువడ్డాయి. అటువంటి ఆ 8 సంపుటాలలో ఉండేటువంటి పరిమళాన్ని ఆస్వాదించే మహద్భాగ్యం నాకు లభించింది. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా గర్వపడుతూ, ఈరోజు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఈ 1 నిమిషం మాట్లాడే అవకాశం కలిగినందుకు కూడా వేదికకు అందరికీ కూడా ఇది ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ఇస్తాను. ధన్యవాదాలు సార్.